విల్లు ఎక్కువ పెట్టేటప్పటికీ ఆ లేడీ దీనంగా ప్రార్థిస్తూ, ఈ జాగరణ ఎంతగా లోకంలో వ్యాప్తి చెందిందంటే అందుబాటులో లేని సందర్భంలో అనేక రకాలైనటువంటి కాలక్షేపాలతో రాత్రంతా మేలుకు ఉండడం మనం చూస్తున్నాం. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయ నమః. ఓం నమ శివాయ. శివరాత్రి అనగానే అందరికీ మొట్టమొదటి గుర్తొచ్చేటటువంటిది ఉపవాసం, జాగరణ. ఈ జాగరణ ఎంతగా లోకంలో వ్యాప్తి చెందిందంటే ఒకప్పుడు సినిమా హాళ్లల్లో ఒక టికెట్ మీద 3 సినిమాలు 2 సినిమాలను వేయడం. ఇప్పుడు సినిమా థియేటర్లు మన ఇంట్లోకే వచ్చేసాయి గనక రాత్రి తెల్లవార్లు రకరకాల సినిమాలు ఉండడం. అయితే ఈ సినిమాలు కొంతమంది భక్తిరసపూరితంగా వేసిన ఉంటే కొన్ని నిద్ర మేల్కొనడానికి పనికొచ్చే ఏవైనా వేయడం. ఇది అందుబాటులో లేని సందర్భంలో అనేక రకాలైనటువంటి కాలక్షేపాలతో రాత్రంతా మేలుకు ఉండడం మనం చూస్తున్నాం. జాగరణ అంటే ఊరికే మేలుకుని ఉండడం మాత్రమే కాదు. జాగరణ అంటే ఏం మేలుకుని ఉండాలి? భగవంతుని అస్తిత్వమునందు తన మనసు మేలుకుని ఉండడమే జాగరణ. అంటే మేలుకుని భౌతికంగా మేలుకోవడం కాదు, భగవంతుణ్ణి తలుచుకుంటూ ఆయన మీద మనసు పెట్టి మేలుకుని ఉండడాన్ని జాగరణగా మన వాళ్ళు మనకి చెప్పి ఉన్నారు. అటువంటి జాగరణ చేయాలి. ఈ జాగరణ చేయడం అన్నది ఎందుకు అంటే, రాత్రిపూట కదా శివుడు లింగోద్భవం అయ్యి ఉద్భవించినటువంటిది కనుక పగలంతా ఆయన రాక కోసం ఎదురు చూస్తూ ఆయనకు ఆహ్వానం పలుకుతూ ఆయన ఉద్భవించగానే ఆయన్ని కీర్తిస్తూ సేవించుకుంటూ మేలుకుని ఉండడం ఇది ప్రధానమైనటువంటి అంశం. ఈ రాత్రి మేలుకుని శివరాత్రి నాడు ఆయనకి అర్చన చేస్తే వచ్చే ఫలితానికి సంబంధించి ఒక చిన్న కథ కూడా చెప్తూ ఉంటారు. ఒక వేటగాడు వేటాడదామని చెప్పి ఒక చెట్టు మీద వెళ్ళి గుబురుల్లో దాక్కుని కూర్చున్నట్ట. ఒక లేడీ వచ్చింది. ఆయన లేడీని కొట్టడానికి విల్లు ఎక్కువ పెట్టేటప్పటికీ ఆ లేడీ దీనంగా ప్రార్థిస్తూ, నీ ఆకలి ఎంతో నా పిల్లల ఆకలి కూడా అంతే కదా, ఇంట్లో నా భర్త నా పిల్లలు ఎదురు చూస్తున్నారు, వెళ్ళి వాళ్ళకి ఆహారం ఇచ్చి నేను వచ్చి నీ ఆకలి తీరుస్తానని బతిమాలింది. ఇతడి మనసు ఎందుకు కరిగిందో తెలియదు కానీ సరేనన్నాడు. అది అలా వెళ్ళిందో లేదో ఇంకో బలిష్టమైనటువంటి కొంచెం సేపటికి మరో బలిష్టమైన లేడొచ్చింది. అది వెతుక్కుంటూ ఉంది. దాన్ని కొట్టబోతుంటే నా భార్య కనపడలేదు, నా పిల్లలు ఇంట్లో ఉన్నారు, నా భార్య పిల్లల దగ్గరికి వెడితే నేను వస్తానని అది చెప్పింది. ఆ తర్వాత ఒక పిల్ల, ఆ తర్వాత ఇంకొక పిల్ల, కాసేపటికి ఇట్లా రావడం జరిగింది. మొత్తానికి తెల్లవారే సమయానికి 4 వచ్చాయి. వాటిని చూసి వాటి బంధం, కుటుంబ బంధం ఏదైతే ఉందో దాన్ని చూసేటప్పటికీ ఒకళ్ళ పట్ల ఒకళ్ళకు ఉండేటటువంటి ప్రేమ జంతువుల్లోనే ఇంత ఉన్నప్పుడు మనుషులకు ఉండాలి కదా అని అనుకుని జ్ఞానోదయమై వాటిని వదిలేశాడట. ఇంతకీ ఈ వేటగాడు ఎక్కి కూర్చున్నటువంటిది చెట్టు బిల్వ వృక్షం. ఈయన బాణం ఎక్కుపెట్టినప్పుడల్లా అందులో నుంచి ఆ చెట్టు ఆకులు కదిలి ఆ బిల్వ పత్రాలు కింద ఉన్నటువంటి ఆ చెట్టు కింద ఉన్న రాయి మీద పడ్డాయనుకున్నాడు ఇతడు. ఆ రాయి శివలింగం. బిల్వార్చన చేసిన ఫలితం లభించింది. పైగా ఇతడు రాత్రంతా ఏ జంతువైనా వస్తుందేమో అని అలా మేలుకునే ఉన్నట్ట, కంటి మీద రెప్ప వేయకుండా. ఆ తరువాత వాటి ప్రేమ చూసి, లేళ్ల ప్రేమ చూసి అతడి కంటి వెంట నీళ్ళు వచ్చాయిట. ఆ నీళ్లు ఆ లింగం మీద పడ్డాయిట. కనుక ఇతడికి ఆ రోజు శివరాత్రి అని తెలియలేదు, కానీ శివరాత్రి నాడు జాగరణ చేసినటువంటి ఫలితం, లింగార్చన చేసినటువంటి ఫలితం, బిల్వార్చన చేసినటువంటి ఫలితం, అభిషేకం చేసినటువంటి ఫలితం ఇవన్నీ వచ్చాయి. ఇవి వచ్చేటప్పటికి వెంటనే అతడి మనసులో వచ్చిన మార్పు ఏమిటి? సత్వగుణం పెంపొందింది. అప్పటి వరకు చంపుదామనుకున్నటువంటి వాడు కాస్త వాటిని చంపద్దు అనే నిర్ణయం తీసుకుని వాటిని వదిలిపెట్టాడు. ఇది చాలా గొప్ప మార్పు. ఇది పూజలు మొదలైనవి చేసినప్పుడు రావలసిన మార్పు. ఇటువంటి మార్పు వస్తే పూజల వల్ల పుణ్యం వస్తుంది తప్ప మనస్సులో ఉన్నటువంటి కాఠిన్యం కరుడు గడితే పూజ వల్ల మార్పు ఏమొస్తుంది? పుణ్యం వచ్చిందని ఎలా అనుకుంటాం? కనుక ఈ మార్పు, ఈ కారణంగానే అతడు తరువాతి జన్మలో అదే ఆటవిక జాతిలో జన్మించాడు. కానీ
రాముడి యొక్క స్నేహం లభించింది అతడికి, గుహుడు అన్న పేరుతో అవతరించాడు అని మనకి శివపురాణంలో ఉన్న ఒకానొక కథ చెప్తూ ఉంది. జాగరణకి ఇంతటి ప్రాధాన్యం ఉంది. అంటే ఏకాగ్రమైనటువంటి దృష్టితో భగవంతుని యందు మేలుకుని నిద్రించకుండా ఉండేటటువంటిది. అప్రయత్నంగా, అనుకోకుండా, తెలియకుండా ఉంటేనే ఇంత ఫలితం ఉంటే, రాత్రంతా మేలుకున్నంతసేపు శివనామం జపిస్తూ, లేక శివుడికి అభిషేకం చేస్తూ, అర్చన చేస్తూ, స్తోత్రాలు చదువుతూ ఉన్నాయి కదా ఆయనకి. అష్టోత్తరాలు, సహస్రనామాలు, అష్టకాలు చెప్పలేనన్ని స్తోత్రాలు ఉన్నాయి. ఇవన్నీ చదువుకుంటూ గనక ఉన్నట్టయితే ఎంత సత్ఫలితం వస్తుందో ఊహించుకోండి. ఇది జాగరణ అంటే. స్వస్తి.